శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అద్భుతమైన పవర్ఫుల్ వశీకరణ మంత్రం గురించి ఈరోజు తెలియజేయబోతూ ఉన్నాను. అధునాతనమైనటువంటి అప్పటి రోజుల్లో సాక్షాత్తు గురువుగారు చెప్పినటువంటి అద్భుతమైన వశీకరణ మంత్రము. ఈ మంత్రము ఎవరు జపించవచ్చు, ఎన్నిసార్లు జపించాలి అనేటువంటి పూర్తి విషయాల గురించి వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కోసం ఒక లైక్ అనేది ఇచ్చి హైప్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా అందరికీ కూడా వశీకరణ మంత్రము అనేది ఎదుటివారి జీవితాలలో ఎదుటివారి బాధను కలిగించే విధము కాకుండా మీ భర్తల కోసం, భార్యల కోసం లేదా మీరు ప్రేమించినటువంటి వారి కోసం అయితేనే ఈ యొక్క వశీకరణ మంత్రాన్ని యూజ్ చేయండి. చెడుగా వేరేగా ఉపయోగించి వేరొకరి జీవితాల్లోకి వెళ్ళటం కోసమైతే అస్సలు ఉపయోగించవద్దు. అలాంటి వారికి ఫలితం అనేది కనబడదు కూడా. అయితే ఈ మంత్రం అనేది ఎక్కువగా మనకి పౌర్ణమి రోజుల్లో, అమావాస్య రోజుల్లో చాలా బాగా పనిచేస్తుందండి. అలా కాదు మేము ఇప్పుడు చెయ్యాలి అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా చేసుకోవచ్చు. దీనికైతే నేను ఎలాంటి నియమాలు, నిబంధనలు తెలియచేయటం లేదు. మనం పూర్తి స్పృహలో అంటే చక్కగా నిద్రలో కాకుండా మెలకువతో బ్రహ్మముహూర్త సమయంలో కావచ్చు, లేదంటే సాయంత్రం వేళ అయినా కూడా జపించుకోవచ్చు. ఈ మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా 108 సార్లు జపించండి. ఎప్పుడైనా సరే మనం ఒక మంత్రం జపిస్తున్నాము అంటే దానికంటూ ఒక లెక్క అనేది ఉంటుంది. అంటే 11 సార్లు, 21 సార్లు, 54 సార్లు ఇట్లా ఈ విధంగా ఉంటుందన్నమాట. అయితే దీనిని ఎవరి కోసం అంటే కనుక విడిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకోవటం కోసం, లేదనుకుంటే ప్రేమించి విడిపోయిన వారి కోసం, ఒకవేళ ఎవరైనా తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, ఇట్లా రక్త సంబంధీకులు మాటలు లేకుండా ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నాము, తిరిగి మళ్ళీ మేము కలిసిపోవాలి, ఎప్పుడు ఇంతకు ముందులాగా ఒకే కుటుంబంలాగా కలిసి ఉండాలి అనుకునే వాళ్ళైనా సరే ఈ మంత్రాన్ని జపించవచ్చనమాట. ముఖ్యంగా భార్యాభర్తల కోసమైతేనే ఎక్కువగా తెలియచేస్తూ ఉన్నానండి. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి గొడవలు వచ్చి ఎంతోమంది విడాకులు తీసుకొని విడిపోతూ ఉన్నారు. అలాగే తిరిగి కలుసుకోవాలి అని మనసులో ఉన్నా కూడా నలుగురిలో ఒక పరువు, స్టేటస్ అని ఆలోచించుకుంటూ ఎవరికి వారు బాధపడుతూ పెడముఖంగా ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే భర్త వేరొకరితో సంబంధం పెట్టుకోవటం వలన భార్యలు బాధపడుతూ, భార్యల వలన భర్తలు బాధపడుతూ ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా పూర్తిగా తిరిగి మళ్ళీ ఇంతకు ముందులాగా సంతోషంగా ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఎవ్వరికైనా సరే ఈ మంత్రం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా వారి యొక్క పేరు అనేది మీ మనస్సులో తలుచుకున్న తర్వాత మీరు ఈ మంత్రాన్ని జపించవచ్చన్నమాట. అలాగే ప్రేమించి విడిపోయారు, ఎన్నో ఏళ్లగా ఒకరినొకరు ఇష్టపడుతూ ఉన్నాము, ఇద్దరు సంతోషంగా ఉండేవాళ్ళము, కానీ ఏం జరిగిందో తెలియట్లేదు, సడన్గా నాతో మాట్లాడకుండా వెళ్ళిపోయారు, నేను ఇంతకు ముందులాగా తనతో మాట్లాడాలి అనుకుంటున్నాను, మేమిద్దరం ఎప్పుడూ కలిసే ఉండాలి అనుకుంటున్నాము అని ఎదురు చూసే వాళ్ళకి కూడా ఇది ఒక అద్భుతమైన మంత్రమని చెప్పుకోవచ్చు. అయితే ఈ మంత్రాన్ని మీరు కేవలం మీ యొక్క పరిధిలో మీకోసం మాత్రమే ఉపయోగించండి. పక్కవారి కోసం మేము పలకవచ్చా, వారి కోసం మేము జపించవచ్చా అనేటువంటి సందేహాలు ఏమైనా ఉంటే తీసివేయండి. ఖచ్చితంగా మీకోసం, మీ ఇంట్లో మీ భార్యాభర్తల కోసం, తోడబుట్టిన వాళ్ళ కోసం, లేదంటే ప్రేమించి విడిపోయిన వాళ్ళ కోసం మాత్రమే ఈ మంత్రాన్ని జపించండి. ఇది చాలా పురాతనమైనటువంటి పవర్ఫుల్ వశీకరణ మంత్రము. దీనిలో ఉండేటువంటి అక్షరాలు కూడా బీజాక్షరాలని కలుపుకొని ఉంటాయి. వీలైనంత వరకు కూడా శుభ్రంగా ఉన్నప్పుడు జపించండి. కానీ నియమాలు అనేది ఎందుకు లేవు అన్నాను అంటే కనుక ఇది ఒక తాంత్రిక పరిహారం లాంటిది కాబట్టి నియమ నిబంధనలు అనేటువంటివి తెలియజేయటం లేదు. అలాగే మీరు ఈ యొక్క పరిహారాన్ని చేసేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క మైండ్ అనేది అటెన్షన్లో ఉండేలాగా చూసుకొని మనస్సులో ధ్యానించుకోండి.
అవకాశం ఉంటే కనుక మీ వద్ద వారి ఫోటో ఏదైనా ఉన్నా కూడా దానిని చూసుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని జపించవచ్చన్నమాట. ఈ తాంత్రిక పరిహారాలకి కేవలం రాత్రివేళ మాత్రమే పూజలు అనేది చేయబడతాయి. అలాంటి పూజలు ఏమైనా చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్లో గురువుగారి నెంబర్ అనేది ఉందండి. ఒకసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. అట్లాగే మీరు మంత్రాలనేది జపించుకోగలము, మంత్రశక్తితో మా సమస్యలు తీరిపోతాయి, చిన్న చిన్న సమస్యలు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈ మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం జపించినటువంటి 20 నిమిషాల నుంచే మీ యొక్క జీవితంలో అనూహ్యమైన మార్పు అనేది ఎదురవుతుంది. మీరు మంత్రాన్ని జపించటం మొదలుపెట్టిన తరువాత ఎప్పుడైతే మంత్రం జపించారో ఆ నిమిషము నుంచే మీరు ఖచ్చితంగా వారు మీ స్వాధీనంలోనికి వచ్చేలాగా చేస్తుందన్నమాట. ఈ మంత్రాన్ని మీరు 3 రోజుల పాటు కంటిన్యూస్గా చదవండి. 108 సార్లు జపించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఉదయం పూట, అవకాశం లేని వాళ్ళు సాయంత్రం పూట అయినా జపించుకోవచ్చు. వీలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వారి యొక్క ఫోటో అనేది తీసుకొని ఆ ఫోటోని మీ ఎదురుగా, అంటే మీరు మంత్రం జపించే సమయంలో మీ చేతితో పట్టుకొని మీరు ఆ మంత్రాన్ని జపిస్తూ ఇంతకు ముందులాగా కలిసి ఉండాలి అనేటువంటి ఒక కోరికని కోరుకుంటూ మనస్సులో స్మరించుకుంటూ ఈ ఒక్క మంత్రాన్ని జపించి చూడండి. మంత్రం అనేది నేను ఇక్కడ స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి. ఖచ్చితంగా మీరు కూడా అదే విధంగా జపించండి. అలాగే తప్పులు అనేది పోకుండా జపించండి. ఒకవేళ తప్పులు పోయినట్లయితే అంటే పరిహారం దానికి ఎలాంటి ప్రయోజనము కూడా ఉండదన్నమాట. మంత్రాన్ని అయితే చదవబోతూ ఉన్నానండి. ఓం ఐం హ్రీం క్లీం స్వాధీనవల్లభాయై నమః. చూశారు కదండి, ఈ యొక్క మంత్రంలోనే ఉన్నది కదా ఆ యొక్క తాంత్రిక శక్తి పరిహారము అనేది. స్వాధీన వల్లభాయై నమః. మీరు ఎవరి గురించి అయితే ఎవరైతే మీ సొంతం కావాలని మనస్సులో తలుచుకుంటున్నారో ఆ వ్యక్తి మీ సొంతమయ్యేటువంటి మీ సొంతమయ్యేటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మిస్ చేసుకోకుండా ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు జపించండి. అలాగే మరొక చిన్న విషయం ఏమిటంటే కనుక, మీకు అవకాశం ఉంది, ఓపిక పట్టగలము అనుకున్న వాళ్ళు అమావాస్య రోజులలో జపించటానికి ప్రయత్నం చేయండి. మనకి తాంత్రిక పరిహారాలకి ఎప్పుడూ కూడాను అమావాస్య రోజులు అనేవి చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. అందుకని అమావాస్య రోజుల్లో జపించినట్లయితే ఇంకా తొందరగా ఫలితం అనేది మీకు కలుగుతుంది. విడి రోజులలో 3 రోజులు జపించవలసి ఉంటుంది. అదే అమావాస్య రోజైతే మాత్రం ఖచ్చితంగా ఆ ఒక్క రోజు అయినా కూడా సరిపోతుందన్నమాట. దీనిని బట్టి మీకు అవకాశం కుదిరిన దాన్ని బట్టి మీరు ఎవరి గురించి అయితే వశం కావాలి అనుకుంటున్నారో వారి పేరుతో ఈ మంత్రాన్ని మీరు జపించి చూడండి. అద్భుతమైన పరిహారాన్ని అంటే అద్భుతమైన ఫలితాన్ని మీరు తొందరలోనే పొందబోతూ ఉన్నారన్నమాట. ముందుగా పేరు జపించుకొని తర్వాత మంత్రాన్ని జపించండి. మంత్రశక్తి అనేది ఎంత గొప్పదో మనకి ఈ యొక్క పండితుల ద్వారా తెలుస్తూ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.